హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామ్ని అఫీషియల్. ఈరోజు అయితే నేనైతే ఎర్రపప్పుతో అనేది కిచిడి అనేది ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే ఎలా చేయాలో ప్రాసెస్లో అనేది చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో అనేది ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఓల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అనేది సన్నగా తరుముకొని వేయాలి. వేగిన తర్వాత అవి బాగా అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనేయాలి. వేగిన తర్వాత మనకు అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనేది వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం జీడిపప్పులు అనేది వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకోవడం ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు హోటల్ స్టైల్లో అనేది చాలా బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉండి మనము ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ అనేది పోసుకోవాలి. సపోజ్ నేను టూ గ్లాస్ రైస్ వేసుకున్నది కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోసిన. అందులో మనం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మనం ముందుగానే 2 టైమ్స్ కడిగి పెట్టుకున్న రైస్, ఎర్రపప్పు అనేది నానబెట్టుకోవాలి. సో అందులో కడిగిన మసలే దాంట్లో ఆ రైస్ అనేది వేయాలి. వేసిన తర్వాత సో ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. సో చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.